జూన్ 29న టీమిండియా 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ టైం టీ20 వరల్డ్ కప్ గెలిచింది. కప్ గెలిచి 3 రోజులవుతున్న ఫ్యాన్స్ అందరూ ఇంకా అదే హ్యాపీ మూడ్లో ఉన్నారు. కప్ గెలిచిన తర్వాత రోహిత్ గ్రౌండ్ పైన పడుకొని సాధించామన్న హ్యాపీనెస్తో గ్రౌండ్ని చేతులతో కొడుతుంటే తనలో కప్ గెలవాలన్న ఆశయం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. అలాగే బార్బడోస్ గ్రౌండ్ మట్టిని నోట్లో పెట్టుకోవడం ఇంకా చాలా సన్నివేశాలు ఫ్యాన్స్కి కళ్ళ వెంబడి నీళ్లు తెప్పించాయి. అండ్ ఈ వరల్డ్ కప్ విజయం ఏ ఒక్కరిదో కాదు, టీంలో ఉన్న 11 మంది తమ వంతు కాంట్రిబ్యూషన్ అందించారు. సో ఈ విజయం సమిష్టి విజయం అని చెప్పొచ్చు. మరి ఈ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ఎవరెవరు ఎంతెంత కాంట్రిబ్యూషన్ చేశారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 కెప్టెన్ రోహిత్ శర్మ. గ్రూప్ స్టేజ్లో ఐర్లాండ్తో మొదటి మ్యాచ్లోనే బ్యాటింగ్కి కష్టంగా ఉన్న పిచ్ పైన 52 పరుగులు చేసి ఇంజూరీ సీరియస్ అవ్వకూడదని రిటైర్డ్ హార్ట్గా గ్రౌండ్ను వీడిన రోహిత్ తర్వాత ఆడిన 4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయినా ఎక్కడైతే మ్యాటర్ అవుతుందో అక్కడ తన విశ్వరూపం చూపించాడు. ఆస్ట్రేలియాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆసీస్ బౌలర్స్కి చుక్కలు చూపిస్తూ 41 బంతుల్లో 7 4లు 8 6లతో 92 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడగా నెక్స్ట్ మ్యాచ్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో మరో హాఫ్ సెంచరీ చేసి ఇండియాని ఫైనల్కు చేర్చాడు. ఓవరాల్గా ఈ వరల్డ్ కప్లో 8 ఇన్నింగ్స్ల్లో 257 పరుగులు చేసి ఇండియా తరపున హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. అలాగే తన బ్రిలియంట్ క్యాప్టెన్సీతో ట్రోఫీని కూడా అందించాడు. నెంబర్ 2 విరాట్ కోహ్లీ. ఈ వరల్డ్ కప్లో కొత్తగా ఓపెనింగ్లో వచ్చిన కోహ్లీ లీగ్ స్టేజ్ మరియు సెమీఫైనల్తో కలిపి 7 ఇన్నింగ్స్లో 75 పరుగులు చేసి ఫెయిల్ అవ్వడంతో ఘోరంగా ట్రోల్ చేశారు. అండ్ కోహ్లీ ఫెయిల్ అవ్వడానికి సెమీఫైనల్ వరకు ఎవ్రీ బాల్ అటాకింగ్ షాట్ ఆడడం వల్లే. కానీ హేటర్స్ అందరికీ ఒకే ఒక్క ఇన్నింగ్స్తో సమాధానం ఇస్తూ ఇంపార్టెంట్ ఫైనల్లో ప్రాపర్ కోహ్లీ క్లాస్ చూపిస్తూ చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. ఫైనల్లో కోహ్లీ 76 పరుగుల నాక్ వల్లే ఇండియా 170+ స్కోర్ ఫైటింగ్ టోటల్ బోర్డ్ పైన పెట్టింది. ఈ ఇన్నింగ్స్తో కోహ్లీ తనని కింగ్ అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఓవరాల్గా ఈ టీ20 వరల్డ్ కప్లో 8 ఇన్నింగ్స్లో కోహ్లీ 151 పరుగులు చేశాడు. నెంబర్ 3 రిషబ్ పంత్. కార్ యాక్సిడెంట్ తర్వాత అసలు పంత్ టీ20 వరల్డ్ కప్ ఆడతాడని ఎవరూ అనుకోలేదు. కానీ తన సంకల్పంతో క్విక్ రికవరీ అయి ఐపీఎల్ ద్వారా కంబ్యాక్ ఇచ్చి ఈ ఫామ్ని టీ20 వరల్డ్ కప్లో కూడా కంటిన్యూ చేశాడు. ఈ వరల్డ్ కప్లో ఐర్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పైన క్రూషియల్ నాక్స్ ఆడగా కీపింగ్లో కొన్ని బ్రిలియంట్ క్యాచెస్ పట్టాడు. ఓవరాల్గా ఈ టీ20 వరల్డ్ కప్లో 8 ఇన్నింగ్స్ల్లో పంత్ 171 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు, దీన్ని మాడిఫై చేసి క్యాచెస్ విన్ ట్రోఫీస్ అని పెడదాం. సూర్య ఫైనల్లో బౌండరీ లైన్ వద్ద కంట్రోల్ చేస్తూ పట్టిన మిల్లర్ క్యాచ్ మనం ట్రోఫీ గెలిచేలా చేశాయనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ క్యాచ్ మనకి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక బ్యాటింగ్లో స్టార్టింగ్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయిన యుఎస్ఏ, ఆఫ్ఘనిస్తాన్ పైన క్రూషియల్ హాఫ్ సెంచరీస్ చేశాడు. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పైన విలువైన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఓవరాల్గా ఈ మెగా టోర్నీలో 8 ఇన్నింగ్స్లో సూర్య 199 పరుగులు చేసి సెకండ్ హైయెస్ట్ రన్ బ్యాటర్గా నిలిచాడు. నెంబర్ 5 శివం దూబే. తన కెరియర్లో తొలి టీ20 వరల్డ్ కప్ ఆడిన దూబే కూడా కొన్ని విలువైన రన్స్ కొట్టాడు. ఇందులో యుఎస్ఏ పైన సూర్యతో కలిసి మ్యాచ్ ముగించిన ఇన్నింగ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్, ఆసీస్ అండ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పైన లాస్ట్లో వచ్చి విలువైన రన్స్ కొట్టాడు. మొత్తం మీద ఈ వరల్డ్ కప్లో 8 ఇన్నింగ్స్లో దూబే 133 పరుగులు చేశాడు. ఇది తనకి ఫస్ట్ వరల్డ్ కప్ కాబట్టి ఫ్యూచర్లో మరికొన్ని ఛాన్సెస్ ఇస్తే మంచి ఆల్రౌండర్గా గ్రూమ్ అవుతాడు. నెంబర్ 6 హార్దిక్ పాండ్యా. 2 months బ్యాక్ ఐపీఎల్లో ప్రతి గ్రౌండ్లోనూ టాస్ వేసినప్పుడు కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి చోట సొంత అభిమానులే పండ్యాని బూ చేసి ఇన్సల్ట్ చేశారు. బట్ వన్స్ ఇండియన్ జెర్సీ వేయగానే డిఫరెంట్ హార్దిక్గా మారిపోయాడు. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వల్లే ట్రోఫీ గెలిచిందని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫైనల్లో ఓడిపోయే మ్యాచ్ని పాండ్యా బౌలింగ్లో సెట్ అయిన క్లాసెన్ని, డేంజరస్ మిల్లర్ మరియు రబాడాని అవుట్ చేసి ట్రోఫీ గెలిచేలా చేశాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో హార్దిక్ బ్యాటింగ్లో 8 ఇన్నింగ్స్లో 144 పరుగులు, బౌలింగ్లో 11 వికెట్లు తీసి అదరగొట్టి హేట్ చేసిన వారందరితోనే ప్రశంసలు అందుకునేలా చేశాడు. నెంబర్ 7 రవీంద్ర జడేజా. తన ఆల్రౌండ్ స్కిల్స్తో ఇండియాకి ఎన్నో విజయాలు అందించిన జడేజా ఈ వరల్డ్ కప్లో ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేయలేదు. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో ప్లేయర్స్ బాగా ఆడడంతో ఎక్కువగా ఆడే ఛాన్సెస్ రాలేదు. ఓవరాల్గా జడ్డు ఈ టీ20 వరల్డ్ కప్లో బ్యాటింగ్లో 8 ఇన్నింగ్స్లో కేవలం 35 పరుగులు, బౌలింగ్లో 1 వికెట్ తీశాడు. వికెట్స్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి సహకరించాడు. నెంబర్ 8 అక్షర్ పటేల్. మరో స్పిన్ ఆల్రౌండర్ బాపు అక్షర్ పటేల్ ఫైనల్లో ఇండియా
34 for 3తో కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆడిన 47 పరుగుల ఇన్నింగ్స్ చాలా విలువైంది. కోహ్లీతో కలిసి బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ టీమిండియా కాంపిటేటివ్ టోటల్ బోర్డు పైన పెట్టేలా చేసింది. ఇక బౌలింగ్లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పైన 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. బాపు నుండి ఈ 2 కాంట్రిబ్యూషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో బ్యాటింగ్లో అక్షర్ పటేల్ 8 ఇన్నింగ్స్లో 92 పరుగులు, బౌలింగ్లో 9 వికెట్లు తీసి రాణించాడు. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్. లేట్గా ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ లేటెస్ట్గా వచ్చాడు. లీగ్ స్టేజ్లో ఒక్కో మ్యాచ్ కూడా ఆడని వ్రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ సూపర్ 8 నుండి ఫైనల్ వరకు కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇందులో ఒక సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తప్పిస్తే మిగతా 4 మ్యాచ్ల్లో కనీసం ఒక్క వికెట్ అయినా తీశాడు. మొత్తం మీద కుల్దీప్ ఈ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. నెంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్లో 3 ఫార్మాట్స్లోనూ బెస్ట్ బౌలర్గా ఉన్న బుమ్రా ఈ టోర్నమెంట్లోనూ బౌలింగ్ యూనిట్ని లీడ్గా ముందుండి నడిపించాడు. టీంకి ఎప్పుడు వికెట్ కావాల్సిన కెప్టెన్ రోహిత్ బుమ్రాకి తీసుకురావడం, బుమ్రా వికెట్ తీయడం, పాకిస్తాన్తో లో స్కోరింగ్ మ్యాచ్లో సెట్ అయిన రిజ్వాన్ వికెట్ కావచ్చు, ఇంగ్లాండ్తో ఫిల్ సాల్ట్ వికెట్, ఆస్ట్రేలియాతో హెడ్ వికెట్, ఇలా పొదుపుగా బౌలింగ్ వేస్తూ ఇంపార్టెంట్ వికెట్స్ తీసి మ్యాచెస్ గెలిపించాడు. బుమ్రా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ టోర్నీలో బుమ్రా 8 ఇన్నింగ్స్లో జస్ట్ 4 ఎకానమీతో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచాడు. నెంబర్ 11 హర్షదీప్ సింగ్. వరల్డ్ కప్ ముందు వరకు ఎలా బౌలింగ్ వేస్తాడో అని ఫ్యాన్స్ భయపడ్డా కానీ టోర్నీ స్టార్ట్ అయ్యాక హర్ష్ పాజీ బ్రిలియంట్గా రాణించాడు. బుమ్రాకి మంచి సపోర్ట్ ఇస్తూ హర్షదీప్ ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్లో 17 వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ లిస్ట్లో ఫజలక్ ఫరూకీకి ఈక్వల్గా ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. డెత్ ఓవర్స్లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ మ్యాచెస్ విన్ అవడంలో క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఈ 11 ప్లేయర్లతో పాటు సిరాజ్ లీగ్ స్టేజ్లో 3 మ్యాచ్లు ఆడగా కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. అండ్ లాస్ట్గా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా ఫర్ విన్నింగ్ T20 వరల్డ్ కప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.